జనసేన పార్టీలో ఎలాంటి రాజకీయపరమైన పదవులు ఆశించడం లేదన్నారు పెండెం దొరబాబు. పిఠాపురం ఇన్ఛార్జిగా కూడా చేసే ఉద్దేశం లేదన్నారు. కూటమి పొత్తు ధర్మం ప్రకారం వర్మను కూడా గౌరవిస్తానన్నారు. తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరినీ దూషించలేదంటున్న దొరబాబుతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మారుమోగిపోతుంది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అయితే ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీలు ఇచ్చారు, లేదా జనసేనకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయం ఏంటనేది ప్రస్తుతం పెండెం దొరబాబు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ జనసేనలోకి రావడం కారణం ఏంటి? అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ అలాగే బీజేపీ. జనసేనని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? 1999లో పిఠాపురం నియోజకవర్గం అది యాక్చువల్గా సంపర్క కాన్స్టిట్యున్సీ. ఆ రోజు అంటే కాకినాడ 2 కాన్స్టిట్యున్సీ. నేను పిఠాపురం ఆ రోజున బీజేపీ ఎలియన్స్ ఆ రోజున ఇక్కడ నాకు ఇస్తానని చెప్పి ముందు ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత కృష్ణరావు పోటీ చేస్తానంటే ఆయనకి ఇవ్వడం, నాకు ఎక్కడైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పడం. ఆ పరిస్థితుల్లో నేను పిఠాపురం వెంకయ్యనాయుడు గారు పంపించడం, పోటీ చేసేయడం, 4000 ఓట్లు ఓడిపోయినా మరలా అదే నియోజకవర్గంలో మనం ఇండిపెండెంట్గా పెట్టిన నెగ్గాలనే కాన్సెప్ట్ తోటి నిత్యం ప్రజల్లో ఉండి సర్వీస్ చేసిన సందర్భంలో అన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా సరే వెంకయ్యనాయుడు గారి మాట మీద బీజేపీ నుంచే మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఆ రోజున 18,000 మెజార్టీతోటి నేను మళ్ళీ ఎన్నిక కావడం, మరలా వైసీపీలో 14లో ఇచ్చిన నేను ఓటమి చెందిన 19లో శాసనసభ్యుడిగా కావడం, 20 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలతోటి ప్రతి వీధి, ప్రతి మనిషి, ప్రతి ఇల్లు, ప్రతి మండలం అందరూ కూడా నాకు పరిచయం. ఆ నియోజకవర్గంలో 25 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి గడప కూడా నేను ఎక్కి గుమ్మం దిగి గుమ్మం కింద ఏ ఒక్క ఇంటికి వెళ్ళకుండా, ఏ ఒక్క మనిషిని చేయబట్టుకుని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉన్న వ్యక్తి ఏ ఒక్కరూ ఉండరు. ఆ దిశగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తిగా 25 సంవత్సరాల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా అదే పార్టీలో ఉన్న తర్వాత అక్కడ ఉండే స్థానిక గతంలో నాతో పాటు పదవులు చేసినటువంటి వ్యక్తులు, టికెట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు తోటి ఒక సయోధ్య అనేది లేకపోవడం, అది చెప్పడానికి కూడా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి నేను ఆ దిశగా ఆ రకమైన ఇబ్బందితో నేను బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే నా 25 సంవత్సరాల నుంచి నాతో నాతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కూడా ఈ రోజున దాదాపు 30 మంది సర్పంచులు, ఒక 20 మంది ఎంపీటీసీలు, ఒక 10 మంది కౌన్సిలర్లు, ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక ఆయన, ఎంపీపీ ఒక ఆయన, ఇంకా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో మొన్న వచ్చిన వెంటనే వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆహ్వానం మేరకు వీరందరినీ అప్పటికప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా చాలామంది వచ్చేవారు ఉన్నారు, వారందరినీ కూడా నేను పార్టీలో జాయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఏదైతే నన్ను నమ్ముకుని వారు ఉన్నారో వారి కోసమే నేను పార్టీలోకి చేరి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో 100% అప్పగించే విధంగా ఆలోచన రూపకల్పనతో వీరందరికీ కూడా నేను చేదోడు ప్రతి ఇంటికి నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకుని, గతంలో 3 ఎంపీపీలు, 2 మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు 3, అన్ని సర్పంచులు 53కి 49 నెగ్గించుకున్నటువంటి పరిస్థితిని మళ్ళా దానికన్నా కూడా ఎక్కువగా ఈరోజు నెగ్గించడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కూడా నేను వెనకాల ఉండి మద్దతు ఇచ్చి వారికి చేయడానికి సంకల్పంతో నేను ఈ పార్టీలో రావడం జరిగింది. సార్, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గాన్ని కంప్లీట్గా పవన్ కళ్యాణ్కి క్లారిటీగా అక్కడ ఆయన ఉన్నా లేకపోయినా కూడా నడిపించి ఒక నాయకుడు కావాలని దొరబాబుని సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఎంతవరకు? నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇన్ఛార్జీలు కానీ ఏది కూడా చేయనని చెప్పడం జరిగింది. నేను పార్టీ పదవితో పార్టీని పెంచడానికి, అది పిఠాపురం కావచ్చు, మిగతా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, అన్ని చోట్ల
ఈ జిల్లాలో ఉండే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ జనసేన పార్టీని పెంచడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడంలో భాగంగా అందులో నియోజకవర్గం కూడా పిఠాపురం కూడా ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఒక నిధులు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నియమించారో వారే ఉంటారు, వారే చేస్తారు. నేను వాటిలోకి నేను వెళ్ళను. నా వరకు నా దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే పని ఏదైనా వాళ్ళకి అత్యవసరం హాస్పిటల్కి సర్వీస్ కావాలి చెయ్యాలి, లేదంటే ఒక స్కూల్లో సీట్ కావాలి, నాకుండే ఇదితోటి వాళ్ళకి ఇప్పించడం, ఇలాగా ఈ టైప్ ఆఫ్ పనుల్లోనే కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటాయి. కానీ నియోజకవర్గ నిధులకు సంబంధించి కానీ ఇంకా ఇతర పదవుల గురించి కానీ వీటిల్లోని కూడా నేను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. ఇది చూసుకున్నట్లయితే పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా, జిల్లా స్థాయి పదవి ఇచ్చినా పార్టీ పదవి చేస్తాను తప్ప నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా ఆశించలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోకల్ బాడీస్లో పూర్తి స్థాయి మెజారిటీతో 100% పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి విజయాన్ని అందించడం కోసమే ఆయన పార్టీలో చేరినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన వెంట వచ్చే 80% ఏదైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వైసీపీ నుంచి 80% మొత్తం ఖాళీ కాబోతుందంటూ కూడా దొరబాబు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్